మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 26వ నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు హన్నా జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం, ఏ మందిరంలో అయితే ప్రార్థన చేసిందో, ఏ అక్కరు కొరకు తను మరి ప్రార్థన చేసిందో, తనకున్నటువంటి నిందని, అవమానాన్ని, అనేకమైనటువంటి చెడు మాటలన్నిటికీ దేవుడు సమాధానం ఇచ్చాడు. ఒకనొక సమయంలో కొన్ని సంవత్సరములు హన్నా జీవితంలో గర్భఫలము లేనటువంటి పరిస్థితి. షిలోహు ప్రార్థనా మందిరంలో తను ప్రార్థన చేస్తూ ప్రతి సంవత్సరము ప్రతి ఏడాది వారు వస్తున్నారు, వెళుతూ ఉన్నారు. ప్రభు పేరిట ఇక్కడ కూర్చున్న మీ అందరికి ఒక మాట నేను తెలియజేస్తున్నాను. నీవు ఏ విషయం కొరకైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు జవాబు రావాలి అంటే యేసు నామములో ప్రార్థన చేయాలి. నెంబర్ 1, హన్నాని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు హన్నాని నేను జ్ఞాపకం చేసుకోవాలని పర్టికులర్గా చెప్పాను అంటే, తన యొక్క బాధని తీర్చేవాడి ఎదుట తను ఎలా ప్రార్థన చేసింది అంటే, మూలుగుతూ ప్రార్థన చేసింది, ఏడుస్తూ ప్రార్థన చేసింది, క్రమము తప్పకుండా ప్రార్థన చేసింది, ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసింది. అటువంటి జీవితం ఏ స్త్రీకైతే ఉన్నదో, నిజముగా తను ఏదైతే కోల్పోయిందో, తను ఏది కావాలని అనుకుంటుందో, దేవుని సన్నిధిలో అది పొందుకోవాలని ప్రార్థిస్తుందో, ఖచ్చితంగా హన్నా జీవితంలో జరిగిందే నీ జీవితంలో కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత అక్కడ రాయబడినటువంటి మాట అద్భుతమైనటువంటి మాట. నేను ఆ వాక్యాన్ని మీకు చెప్తాను. అక్కడ ఏమంటుంది అంటే, ఈ బిడ్డని దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవని ఆయన నాకు అనుగ్రహించెను. ఈ బిడ్డనిమ్మని నేను ఆయన సన్నిధిలో ప్రార్థించాను. నేను నాకు కుమారుని ఇవ్వయా అని ప్రార్థించాను. కాబట్టి ఆమె ఏం చేసింది అంటే, కుమారుని పొందుకున్న తర్వాత తిరిగి దేవుని మందిరానికి రావడము ప్రారంభించింది. హన్నా జీవితంలో హన్నా ద్వారా నేర్చుకోవాల్సినటువంటి మరొక ఆత్మీయ సత్యం ఏంటి అంటే, దేవునికి సమర్పించే విషయంలో కృతజ్ఞత అనేది మనిషికి చాలా 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 అవసరం. ఏంటి కృతజ్ఞత? గర్భఫలం లేనటువంటి నా జీవితంలో అనేకులు ఎన్నోసార్లు తిట్టిన, అవమానించిన అటువంటి పరిస్థితులలో నేను ఉన్నప్పుడు నా దేవుడు నా నిందని తొలగించాడు. తొలగించి ఒక మగబిడ్డనిచ్చాడు. కాబట్టి నేనేం చేయాలి? కృతజ్ఞత పూర్వకంగా మరలా మేము అదే మందిరానికి వెళ్ళి సాక్ష్యము చెప్పి వారిని నేను సమర్పించాను. ఇది కృతజ్ఞత.